చైనావి ఇక్కడ అక్కడ ఉండవు, చైనావి ఇతర దేశాల్లో ఉండవు, ఇతర దేశాలు చైనాలో ఉండవు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి సాంస్కృతికంగా అంటే వీళ్ళకి ఎక్కడికి వెళ్ళి బతకడానికి ఇష్టపడతారు. వాళ్ళని నయానో భయానో బెదిరించి కంట్రోల్లో పెట్టుకుంటున్నారు సైన్యాలు. కంట్రోల్లో పెట్టుకుని ఈ గొడవలు సృష్టిస్తున్నంత త్రూ సోషల్ మీడియా ద్వారా ఎవడైతే కొంచెం ఇన్ఫ్లుయెన్సర్గా ఉంటాడో వాళ్ళని ప్రమోట్ చేస్తున్నారు, వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తున్నారు. ఈ ఇన్ఫ్లుయెన్సర్ 10 మంది చిన్న ఇన్ఫ్లుయెన్సర్లను క్రియేట్ చేసుకుంటున్నాడు. వీళ్ళందరికీ ఆర్థిక సాయం ఏమన్నాడంటారు అక్కడ ఎన్జిఓల రూపంలో సాయం చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకడికి బాగా దురద ఉంటుంది, అడికి రిటైర్ అయిపోయిన ప్రొఫెసరు లేకపోతే ఏదో నెల జీతం వస్తుంటుంది, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాలి. ఏది ఎక్కువ ప్రచారం పొందుతుంది, అందరూ మాట్లాడేటప్పుడు దానికి భిన్నంగా మాట్లాడితే ప్రచారం బాగా వస్తుంది అనుకుంటాడు. అలా మాట్లాడేటటువంటి వాడు ఆ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే బాగుంటుంది, అప్పుడు ప్రచారం ఎక్కువ వస్తుంది. అతనికి అక్కడికి పిలిచి అవార్డు ఇస్తారు, అమెరికాలో కూర్చోబెట్టి భోజనం పెడతారు. అసలు మీరు సూపర్ సార్, మీ మేధస్సుకి హ్యాట్స్ ఆఫ్ సార్ అని అక్కడ సెల్యూట్ కొడతారు 4 అమ్మాయిలు వచ్చి. వెంటనే వాడికి పొంగిపోతాడు. అదేదో వాడికి తెలియదు, అది తెలియకుండానే వాళ్ళ ట్రాప్లోకి వాడికి దేశానికి వ్యతిరేకంగా మాట్లాడడం ఏం చేస్తారు. ఇట్లా మాట్లాడే వాళ్ళకి 10 మందికి 10 అవార్డులు ఇచ్చి, ఇదిగో ఇంత అవార్డులు ఇచ్చిన మేధావులు మీతో మాట్లాడుతున్నారు, మీరు చెప్పేది వినండి అని చెప్పేసి సోషల్ మీడియాలో వీళ్ళకి సంబంధించినటువంటి ఫేక్ టీమ్స్ అన్ని ప్రచారం చేస్తాయి. దాన్ని హైప్ చేయడానికి సోషల్ మీడియా ప్లాట్ఫారాలకి యాజమాన్యాలని చేసి పెడతాయి, దానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని డౌన్ ప్లే చేస్తాయి. క్రమంగా ఇది ఒక ప్లాట్ఫామ్ నడిచిపోతుంది. నీకు బంగ్లాదేశ్లో జరిగింది త్రూ సోషల్ మీడియా.